హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 యొక్క జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, మెయిన్స్ మార్క్స్ లిస్ట్ అయితే నిన్న రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఇంకా చెక్ చేసుకోలేదో అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోండి. టాప్ 10లో వచ్చేసి 6 మహిళలు, 4 పురుషులు అయితే రావడం జరిగింది. అత్యధిక మార్కులు వచ్చేసి 550 మార్క్స్, అతి తక్కువ మార్క్స్ వచ్చేసి 270. త్వరలో సర్టిఫికేట్ వెరిఫికేషన్. చూడండి, మొత్తం 12,622 మంది అభ్యర్థులకు సంబంధించిన మార్కులను టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. మొత్తం 900కు గాను అత్యధికంగా 550 మార్కులు రాగా అతి తక్కువ 270 మార్కులు వచ్చాయి. జనరల్ ర్యాంకింగ్ వివరాలను ఏప్రిల్ 28 వరకు వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. త్వరలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని, తేదీలను వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లతో సిద్ధంగా ఉండాలని సూచించారు. కాగా జనరల్ ర్యాంకింగ్లో టాప్ 10లో 7 ఓసీలు ఉండగా 2 బీసీబీ కేటగిరీ వారు, 1 బీసీసీ వారు ఉన్నారు. టాప్ 10 మార్కులు వచ్చిన వారిలో 4 మాత్రమే పురుషులు ఉండగా మిగిలిన 6 మహిళలే కావడం గమనార్హం. వేరొక ఆర్టికల్గా చూసుకుంటే, మల్టీ జోన్ టాప్ 2లో టాప్ స్కోర్ 550 మార్క్స్, మల్టీ జోన్ 1లో టాప్ స్కోర్ 532.5 మార్క్స్. అతి త్వరలో 1:2 నిష్పత్తిలో ప్రాథమిక ఎంపిక జాబితా విడుదల, ఆ తర్వాత అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన. జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫై అయిన వాళ్ళ మాత్రమే జాబితాలో చోటు ఇచ్చామని చెప్పి టీజీపీఎస్సీ అయితే చెప్తుంది. చాలామంది విద్యార్థులు మా హాల్ టికెట్ నెంబర్ రాలేదు అంటున్నారు. ఒకసారి రీచెక్ చేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వ శాఖలో 563 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి గత ఏడాది ఫిబ్రవరి 19న టీజీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 4,03,465 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. జూలై 7న ఫలితాలను విడుదల చేసింది. 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేసి 31,383 మందిని మెయిన్స్ పరీక్షలకు ఎంపిక చేసింది. మెయిన్స్ పరీక్షలు వచ్చేసి అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించింది. మొత్తం 31,403 పరీక్షలు హాజరు కాగా 21,098 మంది మాత్రమే 7 పేపర్లు రాశారు. ఈ నెల 10న అభ్యర్థుల ప్రొవిజనల్ మార్కుల జాబితాను కమిషన్ విడుదల చేయగా మార్కుల రికౌంటింగ్ దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 24 వరకు కమిషన్ అవకాశం కల్పించింది. ఈ ప్రక్రియ పూర్తి కావడంతో అభ్యర్థుల 7 పేపర్లో సాధించిన మొత్తం మార్కుల వివరాలతో కూడిన జీఆర్ఎల్ను కమిషన్ తాజాగా వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. జనరల్ ఇంగ్లీష్లో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే జనరల్ ర్యాంకింగ్ జాబితాలో ఉన్నారు. ఇది అప్డేట్. మీకు ఏమైనా ఇంకా డౌట్స్ వస్తే, ఇంకేమైనా టెక్నికల్ సమస్యలు ఉంటే హెల్ప్ లైన్ సెంటర్ వచ్చేసి 040-235-42185, 040-235-421-187 ఫోన్ నెంబర్లో మీరు హెల్ప్ డెస్క్ అయితే సంప్రదించవచ్చు అని చెప్పింది. అదేవిధంగా టీజీపీఎస్సీలో హైకోర్టు ఆదేశాలతో మెయిన్స్ పరీక్షలు రాసిన అభ్యర్థులు స్పోర్ట్స్ కోటా విషయంలో 20 మంది కోర్టును ఆశ్రయించారు. వాళ్ళ వివరాలను అయితే ఇంకా విడుదల చేయలేదు అంట. ప్రస్తుతం విడుదల చేసిన జీఆర్ఎల్ ఆధారంగా త్వరలో 1:2 నిష్పత్తిలో ప్రాథమిక ఎంపిక జాబితా విడుదల చేయనున్నట్లు కమిషన్ వర్గాలు తెలిపాయి. అలా ఎంపికైన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన చేపట్టిన తర్వాత తుది ఎంపిక జాబితాను ప్రకటిస్తారు. అభ్యర్థులు అన్ని రకాల ఒరిజినల్ ధృవపత్రాలతో పాటు అన్సెక్టర్ 6 ప్రకారం నిర్దేశించిన డాక్యుమెంట్లను అందుబాటులో ఉంచుకోవాలని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.